బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దం నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న సమరంలో సింహాలు ఎవరు, జాతీయ స్థాయిలో నేతల జగడాల్లో గెలిచేది ఎవరు, వార్ వన్ సైడ్ అంటున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. ఏపీ రాజకీయాల్లో మళ్లీ కాపు సెగ మొదలైందా? పవన్ వ్యాఖ్యలపై స్పందించవద్దంటూ వైసీపీ అధిష్టానం ఎందుకు అంత కఠినమైన ఆదేశాలు జారీ చేస్తోంది? పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా పక్కన పెడుతూనే కాపు వర్గంతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వైసీపీ వేస్తున్న ఈ కొత్త మాస్టర్ ప్లాన్ వెనక అసలు వ్యూహం ఏంటి? కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిపై కూటమి ఆగ్రహంతో ఎందుకు ఊగిపోతోంది? ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ అటు అధికార పక్షం కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుంటే ఇటు వైసీపీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ప్రధాన చర్చాంశంగా మారింది. కాపు వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలేనని చెప్పుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో వైసీపీకి చెందిన కాపు నేతలు నిర్వహించిన సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. కూటమి నేతలు నిరంతరం వైసీపీని టార్గెట్ చేస్తున్న వేళ కాకినాడ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీశాయి. ముఖ్యంగా కులాల ప్రస్తావన చేస్తూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో వైసీపీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ ముఖ్య నేత పేర్ని నాని తన కేడర్కు క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దు, ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సూచించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ సాయికృష్ణ ఎపిసోడ్ వంటి సందర్భాల్లో కూటమి చేస్తున్న విమర్శలను కూడా పార్టీ శ్రేణులు లైట్ తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవైపు పవన్ వ్యాఖ్యలపై నోరు మెదపవద్దని చెబుతూనే మరోవైపు వైసీపీ కాపు నేతలు మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణను వదల్లేదు. వచ్చే వారంలో విశాఖపట్నంలో, ఆ తర్వాత తిరుపతిలో వరుస సమావేశాలు నిర్వహించాలని ఆ వర్గం నేతలు నిర్ణయించుకున్నారు. ఇక అసలు సిసలు చర్చ ఇప్పుడు కాపు రిజర్వేషన్ల మీదకు మళ్లింది. గతంలో జగన్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై తీసుకున్న వైఖరిని కూటమి నేతలు ఎండగడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఈ హామీని అమలు చేస్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్. మొత్తానికి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయకుండా కాపు వర్గంతో బలమైన సంబంధాలను కొనసాగించాలని వైసీపీ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఏపీ రాజకీయాలు ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి. ఏపీ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెరిగిందా? ప్రత్యర్థి పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో టీడీపీ దూకుడు పెంచగా కంచుకోటగా భావించిన నియోజకవర్గాల్లో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయా? గణపతి నగరంపై పట్టున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఊహించని దెబ్బ తగిలిందా? బొత్స వర్గంగా చెలామణి అయిన వారే ఇప్పుడు సైకిల్ ఎక్కుతుంటే అసలు అక్కడ ఏం జరుగుతోంది? బొత్స ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వేసిన పక్కా ప్లాన్ ఏంటి? ఏపీలో చేరికల పర్వం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆపరేషన్ ఆకర్షణ చేపట్టారు. దీంతో నియోజకవర్గాల వారీగా వైసీపీ కేడర్ను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకువెళుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను భారీ సంఖ్యలో సైకిల్ ఎక్కించారు. గజపతి నగరం అంటేనే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, ఆయన కుటుంబానికి కూడా కంచుకోట. వాస్తవానికి చీపురుపల్లిపై ఎంత పట్టు ఉందో గజపతి నగరం పైన అంతే పట్టుంది. బొత్స సోదరుడు అప్పల నరసయ్య గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొండపల్లి విజయం దక్కించుకున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో చంద్రబాబు ఆయనకు మంత్రి పీఠం ఇచ్చారు. ఆ తర్వాత తనదైన పనితీరుతో చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కూడా సంపాదించుకున్నారు. ఇటీవల చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మంత్రి తన నియోజకవర్గంలో వైసీపీపై దృష్టి పెట్టారు.
కూటమి పాలన టీడీపీ నేతల శైలికి ఫిదా అయిన వైసీపీ తరపున ఇప్పటి వరకు పనిచేసిన 300 కుటుంబాలను టీడీపీలో చేర్చుకున్నారు. ఇది పార్టీ పరంగా వైసీపీకి ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది పక్కన పెడితే మాజీ మంత్రిగా సీనియర్ నాయకుడిగా బొత్స సత్యనారాయణకు ఇది భారీ ఎఫెక్ట్గా మారనుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సతీమణి ఝాన్సీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని బొత్స భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఖాళీ కావడం గమనార్హం. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారిలో గజపతి నగరం వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. వీరంతా నిన్న మొన్నటి వరకు బొత్స సత్యనారాయణకు అనుకూలంగా ఉన్నారు. బొత్స సోదరుడి వర్గం కూడా చలామణి అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా వారంతా సైకిల్ ఎక్కేయడం గమనార్హం. కాగా ప్రజా సంక్షేమే ధ్యేయంగా సాగుతున్న కూటమి పాలనను చూసి ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు సాగుతున్నాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాకు కష్టాలు తప్పవా? వైసీపీ హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల అవినీతి జరిగిందా? క్రీడాకారుల కోసం కొన్న కిట్లు నాణ్యత లేనివని, మైదానాల ఆధునికీకరణలో భారీగా నిధులు దారి మళ్లాయనే ఆరోపణలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? విజిలెన్స్ విచారణ ముగిసిన తరుణంలో నివేదిక ప్రభుత్వానికి అందినట్టేనా? ఇక రోజాను అరెస్టు చేయడమే తరువాయి అని ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న చర్చకు అర్థమేంటి? అసలు ఈ అవినీతి కుంభకోణంలో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఎంత? మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా? ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే స్పందిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ రోజా సహా వైసీపీ హయాంలో సాబ్ చైర్మన్ గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయిందని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు. ఇప్పుడు ఈ మాట ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో సుమారు 150 కోట్ల రూపాయల ఖర్చు చేసి క్రికెట్, వాలీబాల్, హాకీ సహా ఇతర క్రీడలకు సంబంధించిన వస్తువులను బల్క్ గా కొనుగోలు చేశారు. అయితే ఇవన్నీ నాసిరకమేనని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ స్టిక్స్ విరిగిపోవటం, బ్యాట్లు ముక్కలు కావటం అప్పట్లో ప్రధానంగా కనిపించింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ప్లే గ్రౌండ్స్ ను ఆధునీకరించే పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేయించారు. దీనికి గాను 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అయితే ఈ పనులు కూడా నాసిరకంగా సాగాయని అప్పట్లో క్రీడాకారులు ఆరోపించారు. ఆయా పరిణామాలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిన ఫిర్యాదులతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ పూర్తయి ప్రస్తుతం నివేదిక రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. క్రీడా పరికరాలు కొనుగోలు చేసే విషయంలోనూ మైదానాలను చదును చేసి మౌలిక సదుపాయాలు కల్పించే పేరిట మొత్తంగా 100 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించింది. ఈ నిధుల్లో రోజా, బైరెడ్డిలు సమానంగా పంచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నివేదిక వచ్చిన వెంటనే రోజా అరెస్టు ఖాయమని టీడీపీ వర్గాలు చర్చిస్తున్నాయి. కాగా రోజా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ మళ్లీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిందా? అధిష్టానం వద్దే ఆగిపోయిన ఈ ప్రక్రియ వెనక అసలు కారణం ఏంటి? ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ తర్వాత కేబినెట్ మార్పుల విషయంలో హైకమాండ్ ఎందుకు వెనక్కి తగ్గింది?
ఉన్న పదవులు ఊడగొట్టుకోవడం కంటే యథాతథ స్థితిని కొనసాగించడమే మేలు అని కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు భావిస్తోంది? రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆ కత్తి మీద సాము రాజకీయ వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఒక ముగింపు లేని మిథ్యగా మిగిలిపోయే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అగ్రనాయకత్వం, ఇటు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సమీక్షలు జరిపినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణాలు ఈ ప్రక్రియకు మోకాలెడుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితిలో ఊరుకున్నంత ఉత్తమం, బోడుగున్నంత సుఖం అనే సామెత చందంగా ఉన్న ముఠా తగాదాలను మరింత రచ్చ చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో పైకంతా సజావుగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా నడుస్తున్న వర్గ పోరాటం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందనేది నగ్న సత్యం. ముఖ్యంగా రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన ఏఐసీసీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో తెలంగాణ నేతల పాత్ర ఉందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలతో అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలైన నేతకే రాష్ట్రంలోని ఒక వర్గం నుండి సరైన మద్దతు లభించలేదని టాక్. రాహుల్ గాంధీని తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దలు కలిసి తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు చేయాలని ప్లాన్ చేశారు. సరిగ్గా పని చేయని మంత్రులను తొలగించి సామాజిక సమీకరణల ఆధారంగా కొత్త వారిని తీసుకోవడంతో పాటు అసంతృప్త సీనియర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులను ఒకే ప్యాకేజీగా సర్దాలని భావించారు. అయితే మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ తర్వాత సీనియర్ల మధ్య ఉన్న విభేదాలు ఏ స్థాయికి చేరాయో అధిష్టానానికి అర్థమైంది. ఈ సమయంలో మంత్రివర్గంలో చేపడితే అసంతృప్త నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేసే ప్రమాదం ఉందని, అది ప్రభుత్వ స్థిరత్వానికి ఎసరు తెస్తుందని గ్రహించి పాత ప్లాన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు పరిపాలనను ముందుకు తీసుకెళ్లాల్సిన కత్తి మీద సాములాంటి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. కేబినెట్ విస్తరణ చేపడితే ఆశావహుల సంఖ్య డజన్లలో ఉంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి సీనియర్లు, అలాగే వలస వచ్చిన నేతలు మంత్రి పదవుల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఎవరికిచ్చినా మరొకరు అసంతృప్తికి గురి కావడం ఖాయం. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఈ వివాదాన్ని తలకెత్తుకోవడం కంటే మరింత సరైన సమయం తీసుకొని వేచి చూడడమే రాజనీతి అని భావిస్తున్నారు. రాజకీయ నిపుణుల, కాంగ్రెస్ అంతర్గత వర్గాల ఎనాలిసిస్ ప్రకారం తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారానికి ప్రస్తుతానికైతే బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. ఒకవేళ అత్యవసరమై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి వచ్చినా అది కేవలం నామమాత్రపు విస్తరణగానే ఉంటుంది తప్ప ఎవరిని మార్చే లేదా తొలగించే సాహసం హైకమాండ్ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ అంశం రేపిన సెగలు అంత సులభంగా చల్లారేలా లేవు. పార్టీలో క్రమశిక్షణను కాపాడుతూనే అసమ్మతి గళాలను అణచివేయడానికి రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈలోపు రాష్ట్రంలో అనవసర రాజకీయ గందరగోళానికి తావివ్వకుండా కేబినెట్ విస్తరణ అనే అంశాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడమే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచం కానుంది. "2029లో పీఠం దక్కించుకోవడం కోసం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఒక భయంకరమైన మైండ్ గేమ్ను మొదలుపెట్టిందా? పాత సెంటిమెంట్ల కాలం చెల్లిందని గుర్తించి ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బతీసేందుకు త్రిశూల వ్యూహాన్ని సిద్ధం చేసిందా? అసలు సర్ గందరగోళం ఏంటి? డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాదికి మాత్రమే మేలు జరుగుతోందా? విపక్షాలను ఒక్కొక్కరిని రాజకీయంగా ఖాళీ చేసేందుకే ఈ భారీ ప్లాన్ నడుస్తోందా? అసలు కేంద్రం వేస్తున్న ఈ త్రిశూల వ్యూహం ఏంటి? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? "2024 ఎన్నికల ఫలితాలతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఒక్కసారిగా అప్రమత్తమైంది.
ఇప్పుడు 2029 లక్ష్యంగా సరికొత్త మైండ్ గేమ్కు తెరలేపింది. శతాబ్దాల నాటి సెంటిమెంట్లను పక్కన పెట్టి ప్రత్యర్థులను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఒక త్రిశూల వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మొదటి అస్త్రంగా సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రయోగించబోతోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. సాధారణ ఓటర్ల సవరణల కాకుండా ప్రతి ఓటరు వ్యక్తిగతంగా ఫామ్ సమర్పించాలనే నిబంధన విపక్షాల్లో వణుకు పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 2.89 కోట్ల మంది, బెంగాల్లో 22% ఓట్ల జాబితా నుంచి మాయం కావడంతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా హైదరాబాద్, పాత బస్తీ మైనార్టీ ఓట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 15 లక్షల మంది డ్యూయల్ ఓటర్ల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రెండవ అస్త్రంగా డీలిమిటేషన్ చేయబోతోంది. లోక్సభ స్థానాలను 543 నుండి 850కి పెంచాలన్నది బీజేపీ లక్ష్యం. అయితే జనాభా ప్రాతిపదికన ఇది జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు 230 సీట్లు అదనంగా వస్తాయి. కానీ జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు దక్కేది కేవలం 66 సీట్లు మాత్రమే. అంటే దక్షిణాది మద్దతు లేకపోయినా ఉత్తరాది సీట్ల బలంతోనే కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ బిల్లు పాస్ కోసం ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా విపక్ష ఎంపీలను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది కేంద్రం. ఇక మూడవది మహిళా రిజర్వేషన్ బిల్లు. 2023లో చట్టం చేసిన డీలిమిటేషన్తో దీనిని ముడిపెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. 2029 నాటికి దీన్ని అమలు చేసేలా సెక్షన్ 5 సవరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఒకవేళ విపక్షాలు దీనిని అడ్డుకుంటే వారిని మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేసి సానుభూతిని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రామమందిరం, హిందుత్వం వంటి పాత సెంటిమెంట్ల కాలం చెల్లిందని గ్రహించిన ఎన్డీఏ ఇప్పుడు చట్టపరమైన సంస్కరణలు, ఓటర్ల ప్రక్షాళనే నమ్ముకుంది. చూసారే కదా, 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ సర్కార్ ఎంతటి వ్యూహాత్మక అడుగులు వేస్తుందో. సర్ మొదలుకొని నియోజకవర్గాల పునర్విభజన, మహిళా కోటా వరకు ఈ త్రిశూల వ్యూహం వెనుక కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదు, దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ప్లాన్ కనిపిస్తోంది. అయితే ఒకవైపు అధికార పక్షం ఇలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే విపక్షాలు దీనిని అడ్డుకోవడానికి ఎలాంటి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి? ఈ మైండ్ గేమ్లో చివరకు గెలిచేది ఎవరు? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.